హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 66 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాటం మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫై కోసం పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మీద పూర్తిగా అన్ని విభాగాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఆధిపత్యాన్ని అయితే చూపించి గెలవగలిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి చేరాలంటే డూ ఆర్ డై మ్యాచ్ గా కొనసాగుతుంది. అలాగే గుజరాత్ టైటాన్స్ లీగ్ లో ఆఖరి మ్యాచ్ కాబట్టి గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ టీంలకు సిద్ధంగా ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యి సేఫ్ గా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తేనే 2 పాయింట్లతో మంచి నెట్ రన్ రేటు ఉంటేనే వీళ్ళకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ వేదికగా రెడ్ సాయిల్ పిచ్ పైన బ్యాటర్స్ కి అనుకూలంగా ఉండే విధంగా పిచ్ అయితే కనిపిస్తుంది. భారీ స్కోర్ బోర్డును చూడగలుగుతామన్నట్లయితే మ్యాచ్ మొదలు కాబోతుంది. ఈ సీజన్ లో తొలి రౌండ్ లో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా గెలవడం జరిగింది. దానికి తగ్గట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ దానికి బదులుగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలుగుతారా అన్నట్లయితే మంచి ఉత్కంఠతో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ధోనికి సంబంధించి ఈ స్టేడియంలో ఎక్కడ ధోని కనిపించలేదు. 2 టీంలకి ప్లేయింగ్ లో గుజరాత్ టైటాన్స్ 1 మార్కు తోటి, చెన్నై సూపర్ కింగ్స్ 2 మార్కులతోటి ప్లేయింగ్ లో ఆడటం జరుగుతుంది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, శుభన్ గిల్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులో రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్ చేయగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా. 2వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. కీపర్ సంజు శాంసన్ చేతికి గాయమైంది. బాల్ బలంగా తగలటం వల్ల అతను ట్రీట్మెంట్ కోసం గ్రౌండ్ బయటకు అయితే వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యంగా కీపింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. సబ్స్టిట్యూట్ కీపర్ గా ఉర్విల్ పటేల్ క్రీజులోకి రావడం జరిగింది. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ గుడ్ జప్నీత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 48 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ చేయగలిగారు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 10.4గా ఉంది. ఇంతవరకు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా వికెట్ నష్టపోకుండా అద్భుతమైన ఆరంభాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 78 రన్స్. కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 23 బాల్స్ కి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగించారు. తను చేసిన 50 రన్స్ లో 5 4లు 3 6లు చేయడం జరిగింది. 8వ ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 81 రన్స్ స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్. 10వ ఓవర్ బౌలింగ్ శివం దుబే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ చేయగలిగారు వికెట్ నష్టపోకుండా. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 11.1గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ సింగ్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 121 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ ఇక్కడికి సాయి సుదర్శన్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 37 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే సాయి సుదర్శన్ ద్వారా కూడా కనబర్చుకోగలిగారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 124 రన్స్. 13వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ శుభ్మన్ గిల్ 64 రన్స్ వరకు చేయగలిగి 37 బాల్స్ ఆడి శివం దుబే క్యాచ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో మొదటి వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. తను ఎదుర్కొన్న మొదటి బాల్ ని బౌండరీగా మార్చడం జరిగింది జాస్ బట్లర్ బ్యాట్ తోటి. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 1 వికెట్ కోల్పోవడం జరిగింది. 14వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 1 వికెట్ స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 1 వికెట్. 16వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 173 రన్స్ 1 వికెట్. 17వ ఓవర్ బౌలింగ్ స్పెన్సర్ జాన్సన్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 186 రన్స్ 1 వికెట్. 18వ ఓవర్ బౌలింగ్ గుర్జప్నీత్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 201 రన్స్ 1 వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. 19వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ సాయి సుదర్శన్ 84 రన్స్ వరకు చేయగలిగి 53 బాల్స్ ఆడి మ్యాచ్ షాట్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. సాయి సుదర్శన్ చేసిన 84 రన్స్ లో 7 4లు 4 6లు చేయడం జరిగింది. ఈ విధంగా సెంచరీకి దగ్గరకు వెళ్ళిన సమయంలో అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వచ్చిన వెంటనే ఖాతా ఓపెన్ చేయకుండానే డక్అవుట్ గా 1 బాల్ మాత్రమే ఆడి రన్ అవుట్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ డైరెక్ట్ త్రోగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రన్ అవుట్ గా మరో వికెట్ కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటాన్స్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. జాస్ బట్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 51 రన్స్ 23 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే జాస్ బట్లర్ ద్వారా కొనసాగించారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 216 రన్స్ చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. 20వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి ఇక్కడికి ఓవర్ రైట్ ఫీల్డింగ్ పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఈ పెనాల్టీ పరంగా బౌండరీ లైన్ దగ్గర 4 ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. 36 సర్కిల్ లోపలే మీటర్ ప్రవేశంలో ఉండాల్సి వస్తుంది. ఈ విధంగా ఎంపైర్స్ అయితే వేయాల్సిన బౌలింగ్ సమయంలో వేయకుండా లేట్ అవడం వల్ల ఈ విధంగా పెనాల్టీ లైన్ తీసుకుంటారు. వాషింగ్టన్ సుందర్ 7 రన్స్ వరకు చేయగలిగి 3 బాల్స్ ఆడి కీపర్ ఉర్విల్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 229 రన్స్ చేసి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా సాయి సుదర్శన్ 84 రన్స్ 53 బాల్స్ కి, శుభ్మన్ గిల్ 64 రన్స్ 37 బాల్స్ కి, జాస్ బట్లర్ 27 బాల్స్ కి ఈ విధంగా బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 15 రన్స్ లభించాయి. వికెట్ల పతనము 125 వద్ద అంటే 125 వరకు వికెట్ పడకుండా అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్స్ ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యాన్ని స్కోర్ బోర్డులో ఉంచగలిగారు. 207, 207, 229గా వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 229 చేయగలిగి 4 వికెట్లను కోల్పోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అంశుల్ కాంబోజ్ 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. ఈ విధంగా ముగ్గురు 3 వికెట్లు చొప్పున తీసుకోగలిగారు. 1 వికెట్ రన్అట్ రూపంలో తీయడం జరిగింది. ఈ విధంగా 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ సమయంలో. ఈ సీజన్ కు ఇప్పటి వరకు 616 రన్స్ చేసిన బెస్ట్ బ్యాటర్ గాను శుభ్మన్ గిల్ నిలవగా ఆరెంజ్ క్యాప్
అర్హులుగా ఉండగా వెంటనే సాయి సుదర్శన్ ఆ రన్స్ ను క్రాస్ చేసి 638 రన్స్ వరకు చేయగలిగి ఆరెంజ్ క్యాప్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటింగ్ లోనే అద్భుతమైన స్కోర్ బోర్డుల్ని అలాగే ఇండివిజువల్ రన్స్ ని చేయడంలో ఓపెనర్స్ పోటీ పడుతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా సీజన్ మొత్తం మీద ఇప్పటి వరకు టాప్ స్కోరర్ గా నిలిచిన మొదటి నంబర్ లో అలాగే రెండో నంబర్ లో కూడా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ నిలవడం ఇదొక అద్భుతంగా చెప్పుకోవాలి. ఇలా ఈ సీజన్ టాప్ స్కోరర్స్ గా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఇద్దరు టాప్ లో నిలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 230 చేతనగా ఓపెనర్స్ క్రీజులకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, మ్యాథ్యూ షార్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు రావడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, సంజు శాంసన్ మహమ్మద్ సిరాజ్ వేసిన మొదటి బాల్ కి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా దొరికిపోయే రన్స్ ఏమి చేయకుండానే ఖాతా ఓపెన్ చేయకుండా ఒక బాల్ మాత్రమే ఆడి చెన్నై సూపర్ కింగ్స్ ప్రధానమైన వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. తను ఎదుర్కొని రెండవ బాల్ నే బౌండరీగా ఆ వెంటనే 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా మంచి హిట్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే ఆరంభం నుంచి తను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే టార్గెట్ చేయడం చాలా పెద్దది కాబట్టి అంత మాత్రం హిట్ బ్యాటింగ్ చేయడం సాధ్యం కాకపోతే రావాల్సిన రన్స్ అన్ని పవర్ ప్లేలోనే తెచ్చుకోలేకపోతే గెలుపు సాధ్యం కాదు. కాబట్టి వచ్చిన బ్యాటర్స్ అందరూ కూడా పవర్ ప్లేలో మంచి హిట్ బ్యాటింగ్ చేసే ప్రదర్శన అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చేసింగ్ సమయంలో అలాంటి ప్రదర్శన అయితే చూస్తూ ఉంటాం. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ ఒక వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ షాట్ ఎదుర్కొన్న మొదటి బాల్ ని బౌండరీగా మలచడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ లోనే మొదటి బాల్ లోనే వికెట్ కోల్పోయి సంజు శాంసన్ వికెట్ నష్టపోయిన చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ గారు బ్యాటింగ్ చేస్తున్న మ్యాచ్ షాట్ కానీ మొదటి బాల్ నే బౌండరీగా మలచే విధంగా హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విధంగా రెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ ఒక వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ మొదటి బాల్ ను 6 గా మలచడం జరిగింది. రుతురాజ్ బ్యాట్ 16 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా రెండో బాల్ కి ఎదురగడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 16 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. క్రీజ్ లోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. వచ్చిన వెంటనే ఉర్విల్ పటేల్ కూడా రన్స్ ఏమి చేయకుండా 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ గా ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వరుస 3 వికెట్లు కూడా కోల్పోవడం జరిగింది. ఈ 3 వికెట్లు కూడా మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ ద్వారానే తీయడం జరిగింది. ఈ విధంగా తను వేసే రెండో ఓవర్లోనే వరుసగా టాప్ ఆర్డర్ ని కూల్చేశాడని చెప్పుకోవాలి. మహమ్మద్ సిరాజ్ అద్భుతమే చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ పరంగా క్రీజ్ లోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పుట్టేటప్పటికి 31 రన్స్ 3 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 4 ఓవర్లు పుట్టేటప్పటికి 43 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 5 ఓవర్లు పుట్టేటప్పటికి 51 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా మ్యాచ్ షాట్ కూడా 24 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ మాత్రం ఆడి ప్రసిద్ధ కృష్ణ క్యాచ్ గా దొరికిపోయారు. ఈ విధంగా మరో వికెట్ కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో. క్రీజ్ లోకి డెవాల్డ్ బ్రావిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చాడు. 6 ఓవర్లు పుట్టేటప్పటికి 58 రన్స్ 4 ప్రధాన వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.7 గా ఉంది కానీ టాప్ ఆర్డర్ మాత్రం కూలిపోయింది. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కార్తిక్ శర్మ 19 రన్స్ వరకు చేయగలిగి 15 బాల్స్ ఆడి కెప్టెన్ శుభ్మన్ గిల్ సూపర్ డైరెక్ట్ త్రోగా 31 మీటర్ల నుంచి డైరెక్ట్ గా వికెట్లు త్రో వేయగా రన్అట్ ఎదురగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి శివం దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తేటప్పటికి 63 రన్స్ మాత్రం చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. 8వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తేటప్పటికి 72 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 9వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ 9 ఓవర్లు పూర్తేటప్పటికి 91 రన్స్ 5 వికెట్లు స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 10 ఓవర్లు పూర్తేటప్పటికి 109 రన్స్ 5 వికెట్లు సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.9 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఇక్కడ పరుగుల భాగస్వామి శివం దూబే బ్రావిస్ ఇద్దరు కూడా 50 రన్స్ వరకు చేయగలిగారు. అయిన వెంటనే భాగస్వామి 50 రన్స్ పూర్తి చేసుకున్న వెంటనే శివం దూబే 47 రన్స్ వరకు తను చేయగలిగి 17 బాల్స్ కి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టగా శివం దూబే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 6వ వికెట్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోయారు. అంశుల్ కాంబోజ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి రావడం జరిగింది. తను ఎదుర్కొ రెండవ బాల్ ని 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా అంశుల్ కాంబోజ్ కూడా క్రీజ్ లోకి వచ్చిన వెంటనే హిట్ బ్యాటింగ్ అయితే మొదలు పెట్టారని చెప్పుకోవాలి. 11 ఓవర్లు పుట్టేటప్పటికి 123 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. 12వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 12 ఓవర్లు పుట్టేటప్పటికి 136 రన్స్ 6 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ ఇక్కడికి అంశుల్ కాంబోజ్ కూడా 19 రన్స్ వరకు చేయగలిగి రషీద్ ఖాన్ బౌలింగ్ లో 8 బాల్స్ ఆడి జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి నూర్ అహ్మద్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. బ్రావిస్ కూడా 8 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 10 బాల్స్ ఆడి జేసన్ హోల్డర్ క్యాచ్ గా దొరికిపోవడం జరిగింది. ఈ విధంగా రషీద్ ఖాన్ వెంటనే 2 వికెట్లను తీయడం జరిగింది తన బౌలింగ్ లో. క్రీజ్ లోకి ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. 14వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా ఇక్కడికి నూర్ అహ్మద్ కూడా 1 రన్ మాత్రమే చేయగలిగి 5 బాల్స్ ఆడి కాటన్ బౌల్డ్ గా రబాడా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఆఖరి వికెట్ స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చిన వెంటనే రన్స్ ఏమి చేయకుండా 1 బాల్ మాత్రమే ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 13.4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ వరకు మాత్రం చేయగలిగి వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ గా చెన్నై సూపర్ కింగ్స్ వెందరగాల్సి వచ్చింది. 89 రన్స్ తేడాతోటి గుజరాత్ టైటాన్స్ సూపర్ గేమ్ ప్లానింగ్ పరంగా బౌలింగ్ పరంగాను బ్యాటింగ్ పరంగాను అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి గెలుపునైతే సొంతం చేసుకున్నారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఈ గెలుపుతోటి 18 పాయింట్లతోటి బెటర్ రన్ రేట్ ను కూడా అద్భుతంగా మార్చుకోగలరు. మంచి ఆధిపత్య గెలుపుతోటి 2 పాయింట్ మ్యాచ్ గెలుపుతోటి సొంతం చేసి మొదటి 2 స్థానాలకు సంబంధించి పాయింట్లు పట్టి ప్లేస్ అయితే పరిధిలో చేసుకున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై ఈ పరంగా చెప్పుకోవాలంటే మొదటి 2 స్థానాల్లో క్వాలిఫై అయిన టీంలో ఉండడానికి ఎందుకు పోటీ పడుతుంటారంటే మొదటి 2 స్థానాలలో ఉన్న టీంలకు ఒక మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఓడిన వాళ్ళకు కూడా మరొక మ్యాచ్ ఆడే అవకాశం కూడా లభిస్తుంది. 3వ స్థానంలో 4వ స్థానంలో పాయింట్ల పట్టికలో ఉన్న టీంలతోటి ఎవరు గెలిస్తే వారితోటి ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాలు ప్రధానంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే 2వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఖాయం చేసుకోవడం జరిగింది. లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి 14 మ్యాచ్లు పూర్తయిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో ఈ 3వ సీజన్ లో కూడా ఎలిమినేట్ అవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా మ్యాచ్ షాట్
24 రన్స్ 14 బాల్స్ కి, శివం దూబే 47 రన్స్ 17 బాల్స్ మాత్రమే కొంతవరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించగలిగారు. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా కనీసం 20 రన్స్ వరకు కూడా చేయలేకపోయారని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 4 రన్స్ మాత్రమే లభించాయి. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. వికెట్ల పతనం గురించి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో 0 వద్ద మొదటి వికెట్, 29 వద్ద 51, 63, 116, 136, 138, 140, 140గా వికెట్లను కోల్పోయి 13.4 ఓవర్లు పూర్తయ్యారు. 6 ఓవర్లు మిగిలి 140 మాత్రమే చేయగలిగి 10 వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ గా వెందరగాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ పరంగా మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 26 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన టాప్ ఆర్డర్ వికెట్లను తీయడం జరిగింది. కగిసో రబాడా 3.4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 32 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. అలాగే రషీద్ ఖాన్ కూడా 2 ఓవర్లు బౌల్ 6 డాట్ బాల్స్ వేసి 18 రన్స్ మాత్రం ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయగలిగారు. ఒక వికెట్ మాత్రం కెప్టెన్ శుభ్మన్ గిల్ 31 మీటర్ల దూరం నుంచి డైరెక్ట్ త్రో రన్అట్ గా దొరకడం జరిగింది. ఈ విధంగా 10 వికెట్లను కోల్పోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్. అన్ని విభాగాల్లో బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను, ఫీల్డింగ్ పరంగాను గేమ్ ప్లానింగ్ మంచి ఆధిపత్యాన్ని చూపించి గుజరాత్ టైటాన్స్ 89 రన్స్ తేడాతోటి భారీ నెట్ రన్ రేట్ తేడా ఉండేట్టుగా కూడా గెలవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ టీం వర్క్ సూపర్ గా ఉందని చెప్పుకోవాలి. అవార్డుల పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ పరంగా సూపర్ స్ట్రైకర్ గాను శివం దుబే, ఆరెంజ్ క్యాప్ తో సాయి సుదర్శన్, సూపర్ 6లు, సూపర్ 4s గా కూడా సాయి సుదర్శన్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా ఆరెంజ్ క్యాప్ లో మొదటి స్థానంలో ఎక్కువ స్కోర్లు చేసిన బ్యాటర్ గా సాయి సుదర్శన్ నిలవగా, రెండో స్కోరర్ గా శుభ్మన్ గిల్ అందుకోవడం జరిగింది. టాప్ బౌలర్లలోనూ టాప్ బ్యాటర్లలోనూ గుజరాత్ టైటాన్స్ నిలవడం ఇదొక అద్భుతంగా చెప్పుకోవాలి. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ సిరాజ్ మొదటి 2 ఓవర్లలోనే తను వేసిన మొదటి 2 ఓవర్లోనే టాప్ ఆర్డర్ 3 వికెట్లను తీసినందుకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. ఇది వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.